హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఒక ఎంఎన్సీ కంపెనీ నుంచి పెరోటిక్స్ అనేటటువంటి మంచి ఎంఎన్సీ కంపెనీ నుంచి పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది మనకి రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఇది మంచి జాబ్ అండి. ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అయితే ఫ్యూ డేస్ బ్యాక్ రిలీజ్ అయింది. ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ వస్తూనే ఉన్నాయి. మీరైతే అప్లై చేసుకొని చక్కగా మీకైతే జాబ్ దొరుకుతుందండి. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో, అది తెలుగు లాంగ్వేజ్లో చేయాలనుకుంటున్నారో వీళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అండి. డైలీ ఇందులో అప్డేట్ అయితే 1000 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మనం డైలీ 1000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళు చేసుకునే ఆపరేషన్ అనేది కలిపేస్తుంటారు. ఎవరైతే సరే అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా సరే అండి. దీనికి క్వాలిఫికేషన్తో మనకు సంబంధం అయితే ఏం లేదు. మనకి డిగ్రీలందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి అప్లికేషన్ ఫ్రీ కూడా ఏం లేదు. మీకు ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. జాబ్ డీటెయిల్గా చూసినట్లయితే పెరోటిక్స్ అనేటటువంటి ఈ ఎంఎన్సీ కంపెనీ పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఇది గూగుల్ మ్యాప్కి సంబంధించిన డేటా అనలిస్ట్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇక మ్యాపింగ్కి సంబంధించినటువంటి డేటా అనేది వెరిఫికేషన్ చేసేటటువంటి జాబ్ అనమాట. డేటా అనలిస్ట్గా మీరు ఇందులో వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ యొక్క జాబ్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది క్లియర్గా అయితే మెన్షన్ చేశారు వీళ్ళు. మీకు ఎలాంటి స్కిల్స్ అనేవి ఉండాలి ఇక్కడ అనేసి. ఇక్కడ మనకి ఏదైనా స్కిల్ సెట్ ఇచ్చారో ఈ స్కిల్ అంతా కూడా అప్డేట్ అనేవి చేసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు రెజ్యూమ్ మొత్తం అప్డేట్ చేసి దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జాబ్ ఏమేం కావాలి అన్నది తెలుసుకుందాం. ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చి ఉండాలండి. ఇంగ్లీష్ ఎక్సలెంట్, అంటే ఇంగ్లీష్ మేనేజ్ చేసినా పర్వాలేదు, తెలుగు అయితే మాత్రం ఫ్లూయెంట్గా ఉండాలి. ఎక్సలెంట్ రీసెర్చ్ స్కిల్స్ ఉండాలండి. అలాగే ఎక్సలెంట్ లోకల్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియా, మనకి నాలెడ్జ్ ఉండాలండి. ఇండియాకి సంబంధించిన నాలెడ్జ్ అయితే బేసిక్గా చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది, బట్ కొంచెం తెలుసుకొని మీరు దీనికి అప్లై చేసుకుంటే బెటర్ అండి. గుడ్ అండర్స్టాండింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ద జియోగ్రఫీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, మనకి జియోగ్రఫీ గురించి కానీ కల్చర్ గురించి కానీ మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే గుడ్ అనలిటికల్ మైండ్ సెట్ అయితే ఉండాల్సి ఉంటుంది. జాబ్తో వచ్చేసి రిక్వైర్మెంట్ వచ్చేసి మస్ట్ బీ లివింగ్ ఇన్ ఇండియా ఫర్ మినిమమ్ ఆఫ్ 5 కాన్సెక్యూటివ్ ఇయర్స్, అంటే మనం 5 years ఇండియాలోనే ఉండాలన్నమాట. మస్ట్ పాస్ అన్ ఆన్లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ దట్ కెన్ వెరిఫై యువర్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ కాన్సెప్ట్, మనకి ఎగ్జామ్కి అయితే వెరిఫై అయితే చేసుకొని ఉండాల్సింది. మస్ట్ విల్లింగ్ వర్క్ మినిమం 10 hours to 20 hours పర్ వీక్ డిపెండింగ్ ఆన్ టాస్క్ ఇవ్వాలి. మీకు వీక్లీ వచ్చేసి 10 to 20 hours అయితే మాత్రం వర్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది. పర్ అవర్కి 1000 ఛార్జ్ చేసినా కూడా మనకి వీక్లీ వచ్చేసి చాలా పేమెంట్ అయితే వచ్చేస్తుంది. అలాగే గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ సెర్చ్ ఇంజిన్ మీ ఫ్యామిలీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మీకు సోషల్ మీడియా గురించి కూడా మీకు నాలెడ్జ్ అనేది మాత్రం ఉండాలి. స్ట్రాంగ్ ఎబిలిటీ టు లెర్న్, మీకైతే మల్టిపుల్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు మొత్తం ప్రొవైడ్ చేస్తారండి. ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. మస్ట్ ఇండిపెండెంట్ నేచర్, మీకైతే వాళ్ళు ల్యాప్టాప్ అయితే ఏం ప్రొవైడ్ చేయరండి. ల్యాప్టాప్ అయితే మనదే ఓన్ అయి ఉండాలి. అండ్ ఇంటర్నెట్ కూడా ఉండాలి. దానికి వాళ్ళు ఇచ్చే టాస్క్లు అయితే మనం కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు వీక్లీ పేమెంట్ అయితే ఇచ్చేస్తారనమాట. అలాగే ఇక్కడ మెన్షన్ చేశా అంటే ల్యాప్టాప్ కంప్యూటర్ అన్నది మనమే తీసుకోవాలని. లాగిన్ అకౌంట్ యూనిక్ అకౌంట్ నుంచి మనం లాగిన్ అయ్యి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే యాంటీవైరస్ కూడా మన ల్యాప్టాప్లో కన్ఫామ్గా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి మనకు పేమెంట్ అయితే ఇవ్వరు. సో అందుకే మీరైతే యాంటీవైరస్ అన్నీ చేసుకున్నాక ఇదైతే ఫస్ట్ అప్డేట్ చేసుకొని మీరు రెజ్యూమ్ని అప్డేట్ చేసుకున్నాక మాత్రమే అప్లోడ్ చేయండి. వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బెనిఫిట్స్ ఏంటన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 20 hours ఉంటుందట వీకే. కాంపిటేటివ్ రేట్ పర్ హాఫ్ పే, ఇప్పుడున్న రేట్ని బట్టి మీకు పేమెంట్ అయితే జరుగుతుంది. అలాగే మీకు కంఫర్ట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వచ్చి చేసుకోవచ్చు, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చండి. యువర్ విష్. ఇక్కడైతే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.